హాయ్! హుషారు పిట్టలు సినిమా రివ్యూ. టీజర్, ట్రైలర్లలో కేవలం పక్కా బోల్డ్ లేదా బి గ్రేడ్ కంటెంట్లా అనిపించినప్పటికీ, సినిమాలో ఉండే 5 నుండి 6 నిమిషాలు బోల్డ్ సన్నివేశాలను కథాపరిధి మేరకే ఉపయోగించారు. ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక ఇంపాక్ట్ఫుల్, భావోద్వేగమైన ప్రేమ కథ. టీనేజ్ సంబంధాలు, సమాజంలో ఎదురయ్యే పర్యవసానాలు, పాక్సో చట్టం మరియు సెక్స్ ఎడ్యుకేషన్ చుట్టూ ఉన్న సామాజిక అపోహల వంటి కీలకమైన అంశాల పరంగా ఈ సినిమాను తీశారు. స్టోరీ: ఇది ఒక గ్రామంలో జరిగే టీనేజ్ ప్రేమ కథ. ఫస్ట్ హాఫ్లో యూత్ను ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలు, సెకండ్ హాఫ్లో పేరెంట్స్ కోసం ఒక మంచి భావోద్వేగభరితమైన సందేశాన్ని ఈ చిత్రంలో చూపించారు. ప్లస్ పాయింట్లు: యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. కొత్తగా పరిచయమైన హీరో అన్షు, హీరోయిన్ వాసవిలు బాగా యాక్టింగ్ చేశారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల తండ్రుల పాత్రల్లో నటించిన యాక్టర్స్ కూడా ఎంతో నాచురల్గా, ఆకట్టుకునేలా యాక్టింగ్ చేశారు. కల్చరల్ ఆథెంటిసిటీ: ఈ సినిమాను తెలంగాణ గ్రామీణ వాతావరణంలో, తెలంగాణ యాసతో చిత్రీకరించారు. పెద్ద మనిషి వేడుక పాట తెలంగాణ సాంప్రదాయాలను ఎంతో అందంగా చూపించింది. సంగీతం, మ్యూజిక్: చరణ్ అర్జున్ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్. మంగ్లీ పాడిన పాట, పెద్ద మనిషి పాట, అలాగే క్లైమాక్స్లో వచ్చే నేస్తమా పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యమైన అంశాల చర్చ: హ్యాండ్లింగ్ టాబూ సబ్జెక్ట్స్, సమాజంలో బహిరంగంగా మాట్లాడని అంశాలను ధైర్యంగా చెబుతూ యూత్కి, పేరెంట్స్కి మంచి అవగాహన కలిగించేలా తెరకెక్కించారు. భావోద్వేగాలు, ఎమోషనల్ డెప్త్: సెకండ్ హాఫ్లో ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ, వారి కోణంలో సాగుతూ కథ మనకు మంచి ఎమోషన్స్ తెప్పిస్తుంది. మైనస్ పాయింట్లు, నెగటివ్స్: రెపిటిషన్. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ మళ్ళీ వచ్చినట్లుగా అనిపించాయి. ప్రొడక్షన్ స్లిప్ అప్స్: పల్లెటూరి హీరోయిన్ తన పాత్రకు ఖరీదైన వాచీలు వంటి ఆధునిక వస్తువులు వేసుకోవడం వల్ల నేటివిటీ మిస్ అయింది. ముందే ఊహించగలిగే ముగింపు, క్లైమాక్స్ ప్రెడిక్టబిలిటీ: క్లైమాక్స్ గతంలో వచ్చిన ఒక తమిళ రీమేక్, డబ్బింగ్ సినిమాను పోలి ఉన్నట్లుగా అనిపించింది. కన్క్లూజన్: నేను ఈ సినిమాకు 5కు 3.2 రేటింగ్ ఇస్తాను. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థాంక్స్.